అంటే కేవలం అది మ్యూజిక్కే. ఇప్పుడు సినిమా చూపిస్తుంది, ఇంకా రియల్ స్టోరీస్. డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆవిడకి పేరు పెడితే సరిపోదు, ఆవిడ డాన్సింగ్, ఆమె ఒక డాన్సర్గా అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు, ఆమెను హీరోయిన్ చేశారు. ఆమె డ్యాన్స్ ఏదైతే హైలైట్స్ సాంగ్ ఉందో ఆ స్టెప్స్ చాలా గ్రేస్ఫుల్గా ఉంటాయి. అలాగే ఇందాక ఎవరు అడుగుతున్నారు, పల్లవి గారు చైతన్యాన్ని ఏమైనా డామినేట్ చేశారా అని. ఇది యాక్షన్ మూవీ కాదు, హీరోని ఎలివేట్ చేయడానికి రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి చైతన్య గారి యాక్షన్ కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. 100% లవ్ తర్వాత ఇది సూపర్ హిట్ అని చెప్పొచ్చు. మూవీలో హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టోరీ, రియల్ స్టోరీ. పాకిస్తాన్ ఇండియా మధ్య సీన్స్ అనేవి చూపించడం బాగా జరిగింది. ఓన్లీ లాస్ట్ ఏదైతే బార్డర్ దగ్గర సీన్ ఉంటుందో అది కొంచెం సినిమాటిక్గా తీశారు. డైరెక్షన్ చందుమోహన్ రెడ్డి గారు బాగా తీశారని చెప్పొచ్చు. 5కి 4 ఇయర్స్ బ్రో. సూపర్ హిట్ మూవీ. February 14కి అందరూ లవర్స్తో చూడొచ్చు. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే 2-3 కచ్చీఫులు తెచ్చుకోండి, ఖచ్చితంగా ఏడుస్తారు. నేనే సింగిల్ చింతకని నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. సో దాన్ని బట్టి మీరే ఆలోచించండి. సినిమా అయితే సూపర్ హిట్, చైతన్య గారికి సూపర్ హిట్ అని చెప్పొచ్చు. దండేలు ఎదిరిపోయిందన్న, మామూలుగా లేదు. దుల్లగొట్టేశాడు సినిమాని. నిజంగా శ్రీకాకుళం భాష ఆ యాసలో చెప్పాలంటే దుల్లగొట్టేశారు. నాగ చైతన్య గారు యాక్టింగ్ అదిరిపోయింది. సాయి పల్లవి గారు యాక్టింగ్ మామూలుగా మనందరూ తెలుసు, అమరంలో చూసాం, ఏడిపిస్తారు. నాగ చైతన్య గారు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. ఆయన ఆల్రెడీ ప్రేమం సినిమాలో శృతి హాసన్ గుర్తుపట్టినప్పుడు ఏడిపించే సీన్ ఒకటి ఉంటుంది, దాన్ని మించి ఉంది క్లైమాక్స్లో నాగ చైతన్య గారు. మామూలుగా దేనికి తొందరగా రియాక్ట్ ఆడవను, బట్ చైతు గారు ఏడుస్తుంటే ఏడిపొచ్చింది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. క్లైమాక్స్ షార్ట్ మటుకు అండ్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు సినిమాకి. చైతు కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. అండ్ అక్కినేని ఫ్యామిలీకి చైతు తండేల్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కినేని ఫ్యామిలీకి చైతు తండేల్. ఇక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ. అండ్ అక్కినేని ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళందరికీ తండేల్ ఇస్ ద ఆన్సర్. అండ్ నాగ చైతన్య గారి డ్యాన్స్ చేయరు అనేవాళ్ళు ఉన్నారు కదా, నమో నమ శివాయ సాంగ్ చూడండి, మీ అందరి క్వశ్చన్కి ఆన్సర్ దొరికేస్తుంది. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ భయ్య. సాయి పల్లవి గారు ఆవిడ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆవిడ 100% ఇస్తే నాగ చైతన్య గారు మామూలుగా ఆవిడ డామినెన్స్ ఉంటుంది, బట్ ప్యూర్ డామినెన్స్ చైతు గారికి కనిపించింది అనమాట. 101% ఉంటుంది ఆవిడ, ఆయనది డౌటే లేకుండా. బ్లాక్ బస్టర్ హిట్. నాగ చైతన్య గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్. అసలు ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్, సినిమాలో దేవి గారు యూ బ్యాంగ్డ్ అండి థియేటర్ అలాగా. అండ్ చందుమోహన్ రెడ్డి గారు యూ ఆర్ ద కింగ్. అంటే మీరు అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేలు అనమాట. సో అక్కినేని ఫ్యామిలీని అండ్ అలాగే మీరు తొందరలో నాగార్జున గారితో కూడా యాజ్ ఏ ఫ్యాన్గా మీరు ఒక సినిమా తీసి ఆ సినిమాని మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో చూపించి మా అందరికీ నాగార్జున గారితో కూడా హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. డీసెంట్ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు కానీ నాకైతే అదేం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్స్ అన్న వాళ్ళు యాక్టింగ్ ఆబ్వియస్లీ చేయాలి, వాళ్ళు చేశారు కాబట్టి హీరోయిన్స్ అయ్యారు. మనం ఎక్కడున్నాం కానీ ఓన్లీ యాక్టింగ్ వల్ల మూవీ హిట్ అయిపోతుందంటే అసలు అవదన్న. స్టోరీ అనేది ఉండాలి. బేసిక్గా నాది శ్రీకాకుళం. శ్రీకాకుళం ప్లాట్ఫామ్ పై నుంచి కూడా అసలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై నుంచి కూడా నీకు లైట్ హౌస్ అనేది కనిపించదు. ఇల్లాజికల్ సీన్స్ అని ఆయన ఏం రీసెర్చ్ చేశాడో ఏం చేశారో. అండ్ స్టోరీ అయితే అసలు మాకు తెలిసిన స్టోరీ అయితే అక్కడ లేనే లేదన్న. నాట్ ఈవెన్ లైక్ 50% అని అంటాను. అంటే ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఉండొచ్చు అన్న. ఇప్పుడు అమరన్ కూడా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఉంటుంది, బట్ ఏంటంటే రియాలిటీకి కొంచెం దగ్గర ఉండాలి. ఎక్కడో కొంచెం నీకెందుకు, నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, ఇట్స్ అబౌట్ అంటే తండేల్ గురించి చెప్పాలి కానీ ఎందుకు ఇదంతా అంటే అనవసరమైన స్టోరీ పెట్టేశారు మూవీలో. అండ్ ఓన్లీ మూవీకి రావాలి అంటే హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ గురించి, రాక్ స్టార్ డిఎస్పీ గురించి అన్న. ఆయన ఎందుకు డిఎస్పీ, ఆయన ఎందుకు రాక్ స్టార్ జస్ట్ ప్రూవ్ చేయడానికి మళ్ళీ మూవీ తీసినట్టుంది. నాకైతే జరగలేదన్న. అంటే కొన్ని సీన్స్, 1-2 సీన్స్ జరిగాయి. అంటే తండేల్ అంటే లీడర్ కాబట్టి ప్రూవ్ చేసుకోవాలని, కానీ మోస్ట్లీ ఇల్లాజికల్ సీన్స్ అనిపించాయి. ఎక్కడో ఏంటంటే దేశభక్తిని ఇరికించారు, బాగానే ఉంది. కొన్ని సీన్స్ హై అనిపిస్తాయి కానీ మూవీ యాజ్ ఏ అంటే బండివాస్ గారు చెప్పారు కదా, నాకు అల్లు అరవింద్ గారు మూవీ చూసి హక్ చేసుకున్నారు, నన్నేమో ప్రెస్ మీట్లో ఇలా అని, అవన్నీ అనవసరం. నీకు మరీ ఇలా అనే అంత సినిమా అయితే అక్కడ లేదు. మేబీ లైక్ ఒక యాక్టింగ్ పరంగా ఇద్దరు బాగా చేశారేమో కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ ఆర్టిఫిషియల్ కనిపించింది అన్న. నాకైతే అదే అన్న, రియల్ స్టోరీలో 50% కూడా జస్టిఫై చేయలేదన్న. ఎందుకంటే నాకు తెలిసిన స్టోరీ ఇప్పుడు కొన్ని చెప్పకూడదు మీ మీడియా వల్ల, కానీ మాకు తెలిసిన స్టోరీలు అయితే అక్కడ చాలా మార్చేసారు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ చేంజ్.
సో వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది అన్న. కానీ యాక్టింగ్ గురించి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదా అని చెప్పి అల్లు అర్జున్ గారు ఏ సినిమా తీసి ఆ సినిమా చూడం కదా మనం. మనకి సినిమా స్టోరీ అంటే నచ్చాలి. సినిమా తీసేంత స్టోరీ ఉందన్న, కానీ అది చూపించలేకపోయారు. ఆయన చంద్రమౌళి గారు మీకు గుర్తుంటే ముందు మూవీ అనౌన్స్ చేసే ముందు నేను చాలా రీసెర్చ్ చేశాను, కార్తికేయ 2 తర్వాత మొత్తం దీని మీద వర్క్ చేశాను అన్నారు. ఆయన ఏం వర్క్ చేశారో ఏం చేశారో అసలు ఇక్కడ ఏం తీశారో మేబీ కొన్ని వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇదయ్యి ఉండొచ్చు, లేకపోతే ఐ మీన్ మేబీ డైరెక్షన్ ఫ్లాస్ అయ్యి ఉండొచ్చు అవి, కానీ మూవీ అయితే స్టోరీ అయితే లేదన్న. చేత కాదు అసలుకి అన్న, ప్రతి ఒక్కడికి చెప్తున్నా మామా బ్రో సినిమా బ్రో దుల్లా కొట్టేసింది అసలుకి. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్లో ఇది పెద్ద హిట్. ప్రతి ఒక్కరు చెప్తున్నా అసలుకి ఒక్కొక్క అయితే సూపర్ ఉంది. మన నాగ చైతన్య ఏదైతే జైల్ సీన్స్ ఉందో పాకిస్తాన్ కుక్కలకి అసలుకి మనోడు ఇండియా ఒక పులి ఎట్లా గర్జిస్తుందో అట్లా గర్జించేసేసి మొత్తం తాటా తీసేసింది అసలుకి ఒకటని కాదు రెండని కాదు. ఇంతకుముందు అసలుకి అరే ఏం ఆడుతుందిలే అన్నట్టు అనుకుంటే కానీ అయ్యా ఎవడైనా సరే ఈ సినిమా చూసిన తర్వాత నాగ చైతన్యని ఒకటేనాలి, వాడెవడన్నా వీడెవడన్నా నాగ చైతన్యకి అడ్డెవడన్నా అనాలి. అంత కిక్ ఉంది లోపల. మన నాగ చైతన్య ఒక పాకిస్తాన్ తను వచ్చేసి ఒక మాట అంటాడు, మీ బుజ్జి తల్లితో మాట్లాడంటే నా బుజ్జి తల్లితో మాట్లాడేది ఇలా కాదు, నా బుజ్జి తల్లితో నేను ట్రైన్ దిగిన తర్వాత ఉరుకులు తీసి పరుగులు తీసి నా బుజ్జి తల్లితో నేను మాట్లాడాలి అని చెప్పేసేసి అని అంటాడు. అది హైలైట్. ఎలా చూసుకున్న సినిమా మాత్రం తండేల్ కాదు, ఇది తాండవం ఆడింది. ఒక నాగ చైతన్య అక్కినేని అభిమానిగా ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నా, కానీ సినిమా చూసినాక ఇదిరా సినిమా అంటే ఇదిరా అనిపించింది. సినిమా మాత్రం మామూలుగా లేదు. అమ్మోర్ తాండం ఆడుతుంది. అయ్యా అల్లు అరవింద్ సార్, నీ కొడుకు మొత్తం 2350 కోట్లు కొట్టిండు. 2024 నీది అనుకున్నా, కానీ నాగ చైతన్యతోనే ఇంకో హిట్ కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ట్రిపుల్ అయిపోతుంది. జై నాగ చైతన్య. ఎవ్రీథింగ్ సినిమాలో ప్రతి సీక్వెన్స్ వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ ప్లాట్ కానీ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఎవ్రీథింగ్ సినిమాని నిలబెట్టి అలా కూర్చోబెట్టింది. సాయి పల్లవి నాగ చైతన్య గారు యాక్టర్గా ఎంత డెవలప్ అయ్యారు అనుకోవచ్చు. అదే అంటున్నా, సాయి పల్లవి గారు డామినేషన్ అంటారు, ఆవిడ 100% ప్రతి సినిమాకి ఇస్తారు. బట్ చైతు గారు ఈ సినిమాలో 101% తోటి డామినేట్ చేశారు సాయి పల్లవి గారిని అని చెప్పొచ్చు. మ్యూజిక్ పరంగా దేవి గారు అయితే అద్భుతం అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, సాడ్ వర్షన్, బుజ్జి తల్లి సాడ్ వర్షన్ కానీ, నమో నమ శివాయ సాంగ్, హైలసా థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఫస్ట్ నుంచి చివరి దాకా ఒక ఆడియన్స్ వచ్చినారంటే సినిమా సక్సెస్ అయినట్టే. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా. అండ్ 100 కోట్లు అంటున్నారు. ఖచ్చితంగా 150-200 కోట్ల పైన కొట్టే సినిమా ఇది. ఫిబ్రవరి నెలలో నెంబర్ 1 సినిమాగా ఇది ఒకటి ఉండిపోతుంది. తండేల్ అనేది ఫిబ్రవరి నెలకి ఇది ఉండిపోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అక్కినేని ఫ్యాన్స్ అందరూ అల్లు అరవింద్ గారు చెప్పినట్టు కాలర్ ఎగరేసుకుని తిరిగే రోజు అనమాట ఇది. సో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకోండి. నిజంగా యూ గాట్ ఎ హిట్. నిజంగా మీకు తండేల్ దొరికేసాడు. జనరల్ గా చెప్పు, కింద పైన వైపు సాయి పల్లవి తోపు నువ్వంటే నాకు ఇష్టం, మీకు ఎక్స్ట్రా చేసుకున్నాం పెళ్లి. సినిమాలో ఎవరు యాక్టింగ్ బాగుంది? నాగ చైతన్య బాగుంది, సాయి పల్లవి బాగుంది. ఇద్దరు చింపేసారు భయ 50-50. అసలు ఎక్కడ కూడా ఎక్కువ చేశారు తక్కువ చేశారని లేదు, ఇద్దరు కూడా పర్ఫెక్ట్ చింపేశారు భయ. సినిమాతో నాగ చైతన్య గారు యాక్టర్ గా డెవలప్ అయ్యారు. డెవలప్ అవ్వడం ప్యాన్ ఇండియా, ఇక నుంచి ప్యాన్ ఇండియా సినిమాలు అయితే పడతాయి భయ. నిజంగా ఏం యాక్టింగ్ భయ, చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్, చింపేశారు భయ. ఇంటర్వెల్ బ్లాక్ ఎట్లుంది? ఏం ఇంటర్వెల్ భయ్యా, అది దొరికిపోవడం ఏంటి. నిజంగా సినిమాలో అయితే మాత్రం మన దేశ గౌరవాన్ని నిలబెట్టడం భయ్యా. జెండా మీద ఒక సీన్ ఉంటుంది, వెళ్తే చిన్న కుర్రోని రివీల్ చేయవద్దు, చాలా అంటే చాలా బాగుంది. అందులో ఈ సినిమా హిందీ ఆడియన్స్ ఎక్కిద్దా? ఈజీగా ఎందుకు ఎక్కదు బ్రో. ఏంటి లవ్ ఉంది, రెస్పాన్సిబిలిటీ, మళ్ళీ స్వాతంత్రం కోసం ఇవన్నీ ఉన్నాయి బ్రో. ఒక 4-5 మంచి పాయింట్స్ తీస్తూ కొట్టాడు సినిమా. రియాలిటీ ఏంటంటే ఎక్కడో మత్స్యకారులు ఏదో మూలలో ఉంటారు, వాళ్ళు వేటకి వెళ్తేనే వాళ్ళ జీవనం ఉంటుంది. వేట నుంచి వెళ్తే లక్షలు పోతే ప్రాణం. అలాంటి వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపించడం అనేది ఫీల్ గుడ్, చాలా బాగుంది, మంచిది. అయితే నాగ చైతన్య గారి వాళ్ళు కాదు సాయి పల్లవి గారి వల్ల కలెక్షన్స్ వస్తాయి అంటారు, దానికి ఏమంటారు మరి? కలెక్షన్స్ సాయి పల్లవి గారి వాళ్ళు వస్తాయి అంటారు, దానికి ఏమంటారు? ఇద్దరు వాళ్ళు వస్తాయి. ఏంటి భయ్, ఎవరిని చూడాలో ఏం యాక్టింగ్ అయినది. నాగ చైతన్య ది బెస్ట్ యాక్టర్. గుర్తిస్తే మాత్రం
బాగా వచ్చింది. సింగిల్స్ అయిన వాళ్ళకి కూడా లవర్ ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బ్రో ప్లస్ ఏంటి బ్రో సినిమాలో? యాక్టింగ్ ప్లస్ అన్నా, అది కాల్మొక్తన్నా చెప్పన్నా. తండేల్ నాగ చైతన్య గారి కెరియర్లో ఇక్కడ నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అని చెప్పుకుంటారు అనే గట్టి ఫీలింగ్ అనిపిస్తుంది. సో సినిమాలో మెయిన్గా ఏంటి అంటే రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి ఈ స్టోరీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే రైట్ లేదు ఎవరికి. సో రియల్ స్టోరీ చాలా రియలిస్టిక్గా ఎగ్జాక్ట్గా వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగిందో దాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. సో యాక్టింగ్ విషయానికి వస్తే నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు, ఇంకా వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఒకటి చేశారు, ఆవిడ చాలా బాగా చేశారు. ఇందులో ఎవరైతే 22 మెంబర్స్ పాకిస్తాన్కి వెళ్తారో, మహేష్ అన్న, ఇంకా చాలామంది నోన్ ఫేసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా 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 బాగా చేశారు. ఇందులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇంకొకటి సముద్రంలో ఒక చిన్న ఫైట్ లాంటిది, ఫైట్ కాదు, ఒక చిన్న సేవింగ్ సీన్ ఒకటి ఉంటుంది, చాలా రియలిస్టిక్గా చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం హైప్ ఇస్తారు. బట్ సినిమాలో అన్నీ ఏదో ఓవర్ హైప్స్ పెట్టేసి ఏదో ఆకాశానికి ఎత్తకుండా చాలా చాలా మంచి పాయింట్స్ చూపించడం అయితే జరిగింది. అలా అర్జెంట్గా ఐ స్పెషలిస్ట్ గారు పోవాలన్నా, మా భాషని బాగా ఎత్తాలు చేసినారన్న, వాళ్ళు ఊరికే వదిలిపెట్టినన్న, ఇది మన మధ్య ఉండదు. ఇందులో మంచి మెసేజ్ ఉందన్న. ఒక వ్యక్తి ఎవరైనా వేరే దేశంలో చిక్కుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలియదు, కానీ పాకిస్తాన్లో చిక్కుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఈ మూవీలో అయితే చూపించండి. క్లైమాక్స్ సీన్ అయితే పాకిస్తాన్ ఇండియా ఆ ఎంబసీ సిస్టమ్ సీన్ అయితే ఎక్సలెంట్ ఉందన్న. ఆ సీన్ చూసైనా మూవీ బాగోలేదని ఎట్లా చెప్తారన్న? ఆ తండేలు కాదు, కోడేలు ఎంత పాజిటివ్ ఉంటుందో ఆ సినిమా కూడా అంతే ఉంటుంది పాజిటివ్గా. పాకిస్తాన్లో సీన్స్ ఎలా అనిపిస్తుంది? పాకిస్తాన్లో సీన్స్ మరి అక్కడ తగ్గట్టు చేయాలి కాబట్టి ఆ సినిమా చాలా బాగుంది. కాబట్టి జాతీయ జెండాని లాస్ట్లో ఫైర్లో వేశారు, అది అలా చేయొచ్చో చేయకూడదో మరి తెలీదు, కానీ ఆ సీన్ చూసేటప్పుడు చాలా హార్టింగ్ అయితే అనిపించింది అన్న. జెండాని కాల్ చేస్తున్నారని బాధ అనిపించింది. సెంటిమెంట్ సీన్స్ ఎలా అనిపించాయి మరి?